Hi friends, this is Anil. Welcome to our channel. Friends, next month లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. అయితే అందులో ఏ మొబైల్ కొనాలి అని చెప్పి ఒక వీడియో చేస్తున్నాను. ఇది మనకు 50,000 అబౌవ్ నుంచి 15,000 10,000 దాకా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఒకటి ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో యూస్ఫుల్ అని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మన కొత్త టెలిగ్రామ్ గ్రూప్ అయితే స్టార్ట్ అయ్యింది డీటెయిల్ గురించి. అది మనకు డిస్క్రిప్షన్లో మనకు లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్తే ఫస్ట్ 50,000 తీసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S23 ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. 50,000 ఎక్కువ అయితే మనం ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ సామ్సంగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, కెమెరాస్ చాలా బాగుంటాయి. కెమెరాస్ కోసం తీసుకోవాల్సింది మొబైల్. కానీ బ్యాటరీ బ్యాకప్ ఒకటి కొంచెం తక్కువ అయితే రావడం జరుగుతుంది, మనకు బాగా తెలుసు. ఎందుకంటే సామ్సంగ్ ఎంత మంచి ఫోన్ ఇచ్చినా బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం తక్కువగానే ఇస్తుంది వేరే ఫోన్స్ కంపేర్ చేసుకుంటే. మనకు ఇంత కాస్ట్ పెడుతుంది కాబట్టి బ్రాండ్ ముఖ్యం కాబట్టి ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ సామ్సంగ్ తీసుకోవడం చాలా బెస్ట్. అండ్ ఇంకోటి 30,000 రేంజ్లో చూసుకుంటే మనం గేమింగ్ గురించి ఐక్యూ న్యూస్ ప్రో మొబైల్ చాలా బాగుంటుంది. ఇది మనకు 32 నుంచి 35 రేంజ్లో అయితే రావడం జరుగుతుంది. మేబీ ఇక తక్కువ వస్తే కూడా చెప్పలేదు. మోటో ఎడ్జ్ 30 మొబైల్ అయితే బాగుంటుంది. ఇదిలో ఫీచర్స్ స్పెసిఫికేషన్ చాలా బాగుంటాయి, కానీ బ్యాటరీ బ్యాకప్ అయినా తక్కువ వస్తుంది. ఇది కూడా మనం 30,000 రేంజ్లో చూడొచ్చు. ఇక మనకు 15,000 to 20,000 రేంజ్ మొబైల్స్కి వచ్చేసరికి రియల్మీ 10 Pro మొబైల్ అయితే బాగుంటుంది. మనకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే వస్తుంది, కెమెరా బాగుంటుంది, రిఫ్రెష్ రేట్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కొంచెం బాగోదు. మనకు ఓన్లీ కెమెరాసే కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రజెంట్ ఈ మొబైల్ మనకు 24 నుంచి 25, 28 ఆ రేంజ్లో అయితే మొబైల్ అయితే ఉంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు తొందరగా ఆండ్రాయిడ్ అప్డేట్స్ రావాలన్నా ఫోన్ కొంచెం క్లీన్ అంటే వేరే యాప్స్ కంపెనీ యాప్స్ ఉండకూడదు అనుకుంటే గూగుల్ పిక్సెల్ 6a మొబైల్ అయితే మనకు బాగుంటుంది. ఇది మనకు 15,000-20,000 రేంజ్లో వస్తుంది. ఇందులో మనకు ఫోన్ స్మూత్గా ఉంటుంది. మనం ఇంకోటి ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా తొందరగా వస్తాయి. ఇది కాకుండా మనకు మోటో G84 మొబైల్ కూడా మనకు 20,000 బిలో చేస్తుంది. ఇంకా ఈ మొబైల్ కూడా మనం చేసుకోవచ్చు మోటో G84ని. అంటే మనకు ఇంకా 10,000 కంటే తక్కువ కావాలంటే ఈ సేల్లో మాత్రం మనకు 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. పోకో M6 Pro ఒకటి అండ్ ఇంకోటి సామ్సంగ్ M14. ఈ 2 మొబైల్స్ మనకు 10,000 బిలో అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.